మాట్లాడుకునే రసజ్ఞతైనా ఉండాలి. 60 ఏళ్లకి విజయం అంటే అదే. అన్నీ ఉడికిపోయిన తోటకూర కాళ్ళ ఉండాల్సిన అవసరం ఏం లేదు. అలాగే 70 ఏళ్లకి విజయం ఏంటో తెలుసా? 20 ఏళ్లప్పుడున్న నలుగురు స్నేహితుల్ని 70 ఏళ్ల వరకు మిగుల్చుకోగలిగితే నువ్వు ఘన విజయం సాధించినట్టే. 20 ఏళ్లప్పుడు ఎప్పుడో కాలేజీలో నీకు పరిచయమైన నలుగురు స్నేహితులు 70 ఏళ్ల వరకు నీతో ఉన్నారు అంటే నువ్వు గొప్ప హీరో, అనుమానమేం లేదు. ఇంకా వాళ్ళతో ఎంత మంచిగా ఉంటే ఉంటారండి, స్నేహం తెగిపోలేదు. 20 ఏళ్ళది 50 ఏళ్ళకి విజయం. ఈ నలుగురిని 70 ఏళ్ల వరకు మిగుల్చుకోగలగాలి. 80 ఏళ్ళకి విజయం ఏమిటో తెలుసా? మళ్ళీ ఒంటరిగా పడుకోగలిగితే విజయం సాధించినట్టే. 85 ఏళ్ళకి విజయం ఏమిటో తెలుసా? మళ్ళీ పక్క తడపకుండా ఉంటే విజయం సాధించినట్టే. 85 ఏళ్ల తర్వాత విజయం ఏమిటో తెలుసా? జీవించి ఉండడమే విజయం, ఇంకా వేరే విజయం ఏది అక్కర్లేదు. జీవించడమే. ఆనందంగా జీవిస్తాం, ఎవరిని మనం మోసం చెయ్యం, కానీ మనం మోసపోకుండా చూసుకుంటాం. ఈ రకమైన ఆత్మవిశ్వాసాన్ని, పరమాత్మ విశ్వాసాన్ని మీకు ఏమాత్రం కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి.